తెలంగాణలో సవాళ్ల రాజకీయం మరింత వేడెక్కింది. రైతు సంక్షేమంపై దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను స్వీకరిస్తున్న 2 రోజుల క్రితం ప్రకటించిన కేటీఆర్ ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు రేవంత్ రావాలని సవాల్ విసిరారు. అందుకు తగ్గట్టుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముందుగా పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి బాధ్యత గల మంత్రులు వచ్చినా వారితో చర్చ చేపట్టేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలను వెంటబెట్టుకుని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు. దీంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర సందడి నెలకొంది. బీఆర్ఎస్ నేతలు శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. అక్కడ సీఎం రేవంత్ కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీ వేసి పెట్టారు బీఆర్ఎస్ నేతలు. కొంతసేపు అక్కడ వేచి ఉన్న కేటీఆర్ ఆ తర్వాత సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ కు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదన్నారు. సవాల్ చేసి మాట తప్పడం రేవంత్ కు అలవాటే అన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ తో చర్చ చేసేందుకు కేసీఆర్ అవసరం లేదని తాము సరిపోతామని అన్నారు కేటీఆర్. అయితే రేవంత్ టైం డేట్ చెప్తే మరోసారి ఆయనతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తమతో చర్చ చేసే సత్తా లేకపోతే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చర్చ చేపడతామంటే కేటీఆర్ బయట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినరో రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. వాస్తవం ఒకటి మాత్రం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఆనాడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు, ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా అని. నేను అడిగినా, మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ పోయిండు అన్న ఢిల్లీకి పోయిండు అన్నాడు. ఎందుకు పోయిండు, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం పోయిండు అన్నాడు. ఎరువుల బస్తాల కోసం పోయిండట. ఎట్లుందంటే ఇది వెనకటికి కూడా తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కినవా తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరైనా నమ్ముతారా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు, కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో, ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు.